పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు. జగన్ ఏమో నాకు తెలియదు. మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు సభలు సమావేశాలతో రాజకీయాలను మరింత హీట్ పుట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా జరిగిన మొదటి బహిరంగ సభలో పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగాడు. ఇప్పటి వరకు ఎన్నడూ ఊహించిన విధంగా ఏపీ సీఎంను టార్గెట్ చేస్తూ మాటల యుద్ధాన్ని కొనసాగించారు. ఈ సభలో చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణరాజుతో పాటు టీడీపీ, జనసేన నేతలు భారీగా పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు, కానీ జగన్ మాత్రం నాకు 4 పెళ్లిళ్ళు అంటూ విమర్శలు చేస్తుంటాడు. నాకైతే 4వ పెళ్ళం ఎవరో తెలియదు. నా 4వ పెళ్ళం నువ్వేనా? లేని పెళ్లి గురించి మాట్లాడితే విసుగొస్తుంది. నా 4వ పెళ్ళం నువ్వేరా అంటూ ఘాటుగా స్పందించాడు పవన్ కళ్యాణ్. సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు మీరు చెప్తారు నా సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జనసేన వాహనవతారాన్ని చూపిస్తోంది. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. మర్చిపోకు, నెత్తి మీద కాలేసి తొక్కుతా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో అంటూ జగన్ను హెచ్చరించాడు. మా అన్నయ్య చిరంజీవి నన్ను యాక్టింగ్ ట్రైనింగ్ పంపించి డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించాడు, పనిచేసే మార్గాన్ని చూపించాడు. నాలాంటి వాడు పనిచేసేవాడు ఉండబట్టే కోట్లాది రూపాయలు సంపాదించి కౌలు రైతులకు స్వచ్ఛందంగా సహాయం చేశా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు తిన్నానా? వేలాది కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? అవమానాలు, తిట్లు తప్ప నేనేం సాధించా? మీరు నన్నే ప్రశ్నిస్తారా? నిజంగా మీరు నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించకండి. నేను సంపాదించిన డబ్బును ప్రజల కోసం ఖర్చు పెట్టా. నా వెంట నడవాలని జనసేన కార్యకర్తలు, వీర మహిళలను కోరుతున్నా అని పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. జగన్ లాంటి దాష్టీకుడు, దుర్మార్గుడు కింద కూర్చుంటాడు. జనసేనకు పోల్ మేనేజ్మెంట్ తెలుసా? సంస్థాగత బలం ఉందా? ఏపీలోని బలమైన పార్టీలతో పోటీ పడగలమా? కార్యకర్తలకు డబ్బులు, భోజనం పెట్టే మన నాయకత్వానికి ఉందా? మన పార్టీ ఎదుగుతోంది. ఆలోపు ఏపీని జగన్కు తాకట్టు పెట్టలేం అని పవన్ కళ్యాణ్ అంటున్నారు.